అన్నా లెజినోవా తిరుమల పర్యటన మీద అవాకులు చెవాకులు పేలుతున్న సోషల్ మీడియాలో కొందరు రకరకాల పార్టీల ఎఫిలియేషన్స్ తోటి లేకపోతే పార్టీల ఎఫిలియేషన్స్ లేకుండా విడిగాను వాళ్ళందరికీ సమాధానం దేవుడే చెప్తాడంటున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు. వారు ప్రస్తుతం లైవ్లో మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం రంగరాజన్ గారు. సో నిన్న మొన్న చూశారు అన్నా లెజినోవా గారు తిరుమల పర్యటన. వారు స్వామివారి పట్ల ఏడుకొండలవాడి పట్ల పరిపూర్ణ భక్తి ప్రపత్తులు ప్రకటించుకొని స్వామికి ధన్యవాదాలు చెప్పుకొని అక్కడ అన్నదానం కూడా స్వయంగా ఆమె వడ్డించారు. వారందరితో పాటు కలిసి కూర్చున్నారు. ఎక్కడా ఎటువంటి సెలబ్రిటీ భేషజాలు ఏమీ లేకుండా కామన్గా ఉన్న కళ్యాణ కట్టికే వెళ్ళి పరిపూర్ణంగా భక్తి శ్రద్ధలతోటి చేసుకున్నారు. ధ్వజస్తంభానికి మొక్కారు, వేద ఆశీర్వచనం తీసుకున్నారు, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సహజంగా అంటే ఇక్కడ ఒక తల్లి తన బిడ్డకి అపాయం కలిగినప్పుడు కాపాడమని ఏడుకొండలవాడిని వేడుకుంది. ఆయన కాపాడారు. ఆమె పరిపూర్ణమైన విశ్వాసం ప్రకటించింది. జన్మతః క్రైస్తవురాలైనప్పటికీ కూడా ఏంటంటే ఆ తండ్రి తన బిడ్డను కాపాడారని ఆవిడ విశ్వసించారు. దాని మీద సోషల్ మీడియాలో ఈ పైత్యం చూసే ఉంటారు మీరు. సరే, చిలుకూరు బాలాజీ అయినా తిరుమల వెంకన్న అయినా వారి పట్ల ఉండే భక్తి ప్రపత్తులు అందరికీ తెలిసినవే, ప్రపంచం మొత్తం తెలుసు. ఈ క్రమంలో స్వామివారి మరి సేవకులుగా మీరు ఎప్పుడూ చెప్తుంటారు స్వామి సేవకుడిని. ఈ జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ ఎలా చూస్తున్నారు రంగరాజన్ గారు? వాసు గారు, యాక్చువల్లీ నిన్న రాత్రి వరకు 7 రోజుల బ్రహ్మోత్సవాలు ముగించాం చిలుకూరులో. చైత్రమాసంలో ఏకాదశి రోజు, శుక్లపక్ష ఏకాదశి రోజు ధ్వజారోహణం, త్రయోదశి రోజు కళ్యాణోత్సవం, పౌర్ణమి రోజు రథోత్సవం, తర్వాత నిన్న ద్వితీయ కృష్ణపక్ష ద్వితీయ రోజు చక్రస్నానం. 7 రోజుల బ్రహ్మోత్సవాలు అయిపోయి నిన్న రాత్రి దేవతా విసర్జనము ఇవన్నీ జరిగి కార్యక్రమం అంతా అయిపోయే వరకు మాకు 2:30 అయింది తెల్లవారుజాము ఇవాళ. అయితే గత 2 రోజులుగా నాకు ఈ విషయము మీది డిస్కషన్స్కి అవన్నింటికి కూడా సబ్స్క్రైబ్ చేసాం కాబట్టి యూట్యూబ్ ఛానల్కి వస్తూ ఉన్నాయి. అయితే ఏంటి వ్యవహారము అనేది చూసినప్పుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అక్కడ విదేశంలో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైన చిన్న పిల్లలు. అయితే అక్కడ ఫైర్ ఇంజిన్ రావడానికి ముందు 3 లారీ డ్రైవర్లు కలిసి వీళ్ళని కాపాడారు. ఆలోచించండి, సింగపూర్ లాంటి ప్రదేశంలో ఫైర్ ఇంజిన్ రావడానికి ముందే వీళ్ళు కనుక కాపాడకపోయి ఉంటే ఆ పొగలో ఆ అగ్నికి ఆహుతి అయిపోయే పరిస్థితి ఉండేది పిల్లలకి. అలాంటి పరిస్థితి నుంచి ఆ ముక్కు మొహం తెలియని వాళ్ళు కాపాడటం అంటే అది దైవం మానుష రూపేణ అనేటటువంటి ఒక విషయాన్ని మనందరం గ్రహించాలి. నంబర్ 1 పాయింట్. రెండోది ఏంటి అంటే, ఒక తల్లి వాత్సల్యం ఎలా ఉంటుంది తెలుసా అండి? నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఎక్కడో ఉంది పాపం, అక్కడ ఆత్మ అది పరిస్థితి ఎలా ఉంది, పిల్లవాడు ఎలా ఉన్నాడో తెలియదు. నా పిల్లవాడు బతకాలని తల్లి కోరుకుంటుంది, అందరినీ ప్రార్థిస్తుంది, అలా మొక్కుకుని ఉంది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చి మొక్కుకుంటాను, నాకు ఇదే తలనీలాలు సమర్పించడం అనేది ఏంటి అండి? ఏదన్నా ఒక విపత్కరమైన పరిస్థితి నుంచి భగవంతుని వేడుకుంటాం అంటే భగవంతుడు ఏది ఆశించడు రక్షించడం కోసం. గజేంద్ర మోక్షం ఘట్టం కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది. ఇప్పుడు కూడా మనం గజేంద్ర మోక్షాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామండి? అంటే భగవంతుడు తన భక్తుణ్ణి ఆదుకోవడానికి గరుత్మంతుల వారి కంటే స్పీడ్గా ఎగిరి వస్తాడు. గరుత్మంతులు వెనకాల ఉన్నారు, చక్రం వెనకాల ఉంది, శంఖం వెనకాల ఉంది, ఆయుధాలన్నీ వెనకాల ఉన్నాయి. స్వామి వారు హై స్పీడ్లో భక్తుల్ని ఆదుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు అనేదాన్ని శ్రీమద్ భాగవతమే కాక పోతన భాగవతం కూడా మనకి ఉదాహరణ చెప్తుంది. శ్రీనాథ కవికి పోతనకి ఒక వాగ్వివాదం జరిగింది. అన్నీ వదిలేసి ఉరికొస్తారా అండి భగవంతుడు అని అంటే, సొంతంగా పిల్లవాడు బావిలో పడితే శ్రీనాథుడు
అన్నీ వదిలి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇలాంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తే ఈవిడ పాపం అన్నా లేనేవా గారు ఆవిడ స్పెల్లింగ్ నాకు రావట్లేదు. అయితే ఆవిడ గారు తిరుమలకి వెళ్ళి ఆవిడ వేరే మతంలో పుట్టింది కాబట్టి డిక్లరేషన్ సైన్ చేసింది. వేరే మతం పుట్టింది కాబట్టి డిక్లరేషన్ సైన్ చేసింది. తర్వాత వెళ్ళి కళ్యాణకట్టలో ఆవిడ తలనీలా సమర్పించుకునింది. కొంతమంది వేల సంఖ్యలో ఆడవాళ్ళు రోజు తలనీలా సమర్పించుకుంటారు. అక్కడ ఎవరు పెళ్ళైన వాళ్ళు, ఎవరు పెళ్లి కాని వాళ్ళు ఎవరు చూడరు. పెళ్ళైన వాళ్ళు ఎంతో మంది తలనీలాలు సమర్పించుకుంటారు. భర్త బతుకుండగానే ఎలా చేసుకుంటారని ఎవడోడు పోస్ట్. అంటే భగవంతుడి సన్నిధిలో ఇది వాళ్ళకి భగవంతుడికి భక్తుడికి నడుమ జరిగిన వ్యక్తిగతమైన వ్యవహారం. ఆవిడ మొక్కుకునింది, ఆవిడ మొక్కును స్వామివారి ముందు చెల్లించుకునింది. ఇది ఇట్ ఈస్ కోఇన్సిడెంటల్. అంటే ఇది ఆవిడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి భార్య కాబట్టి మనందరికీ తెలియవచ్చు. కానీ ఎన్నో వేల మంది ఆడవాళ్ళు వాళ్ళ మాంగళ్యం నిలబడాలని, ఆరోగ్యం కుదుటపడాలని అనుకొని తలనీలాలు సమర్పించుకుంటున్నటువంటి వేల సంఖ్యలో ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈవిడిని మీరు చులకనగా చెప్తే అలా భక్తి ప్రభు తలనీలాలు సమర్పించుకునేటటువంటి ఆడవాళ్ళందరినీ అవమానం చేసినట్టు అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అన్న, ఆవిడకి మాత్రమే కాదు వ్యవస్థని కించపరిచినట్టు అవుతుంది. ఇది నేను మనస్ఫూర్తిగా చాలా ఆందోళన పడి ఇవాళ నేను ఎట్టి పరిస్థితుల్లో ఉత్సవం అయిపోయింది కాబట్టి భక్తులందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలని మీ ముందు వచ్చాను వాసు గారు. నేను ఒక పాయింట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే నతే రూపం నచాకార నాయుధాని నచాస్పదం అనే స్వామివారికి ఏ రూపము మనం ఆపాదించలేము. ఏ రూపము ఎలా ఉంటుందంటే భగవంతుడు తన భక్తుని రక్షించడం కోసము ఏదైనా ఒక రూపంలో వస్తాడు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ పిల్లవాడు యొక్క కాపాడినటువంటి విషయాన్ని గ్రహిస్తున్నది. మేము ఉత్సవం సమయంలో కూడా ఎన్నోసార్లు ప్రార్థించాం. ఆ పిల్లవాడి క్షేమంగా, చిన్న పిల్లవాడండి, 7 ఏళ్ళో 8 ఏళ్ళ వయసు. ఆ పిల్లవాడికి పాపం అగ్ని ప్రమాదం జరిగి ఊపిరితిత్తులు పొగపోయి అలాంటి అందరి పిల్లల్ని కూడా కాపాడాలని ప్రార్థించాం. కేవలం పవన్ కళ్యాణ్ గారి కొడుకునే కాదు, అక్కడ ఏ ప్రమాదం జరగకుండా కాపాడాలని స్వామిని ప్రార్థించాం. ఎందుకంటే మేము ప్రార్థించగలిగితే మనది. భగవంతుడి అనుగ్రహాన్ని దయచేసి ఈ పిల్లలు క్షేమంగా ఉండేటట్టు అనుగ్రహించండి స్వామి ప్రార్థించాం. అది కూడా నేను ట్వీట్ కూడా చేశాను. ఉత్సవం సమయంలో ముందే నేను ఈ ట్వీట్ చేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతాపూర్వకంగా మెసేజ్ కూడా, ప్రైవేట్ మెసేజ్ పంపించారు. అయితే నేను వాసు ఒకటే చిన్న మాట, ఇది పార్టీలకు అతీతంగా దయచేసి నేను ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద మీరు చూసారు కదా వ్యక్తిగతమైన దాడి జరిగినప్పుడు అందరూ వచ్చి నన్ను పరామర్శించారు. ఈ మతం వారు కాదు, ఆ మతం వారు కాదు, ఈ పార్టీ వారు కాదు, ఆ పార్టీ వారు కాదు, అందరికీ మేము అందరి వాళ్ళముగా భావించారు వాళ్ళు. అంటే చిలుకూరికి వచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు, మా సవితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు, మన ముఖ్యమంత్రి గారు ఫోన్లో పరామర్శించారు, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు, పవన్ కళ్యాణ్ గారు నా మీద అభిమానంతో వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు లోకల్ ఉండేటువంటి తెలంగాణలో ఉండేటటువంటి నాయకులందరూ వచ్చి పరామర్శించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పరామర్శించారు. అంటే భగవంతుడి సేవకుడికి పార్టీకి అతీతంగా అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. అలాగే భగవంతుడికి కూడా పార్టీలకు అతీతంగా ప్రార్థిస్తారండి. దీంట్లో ఎందుకంటే ఈ రాజకీయాన్ని చొప్పించి ఒక తల్లి ఒక ఆవేదనని, తల్లి చేసినటువంటి భక్తి శ్రద్ధలతో చేర్చుకున్నటువంటి ఒక మొక్కు చెల్లించడాన్ని, దీన్ని కూడా దరిద్రంగా మీరు ఎందుకంటే చిత్రీకరిస్తున్నారని ఆందోళనతో మీ ముందు వచ్చాను స్వామి. రంగరాజన్ గారు, ఇంకొక ప్రశ్న. అంటే ఇది మీరు ఇందాక అన్నారు, ఆపద వచ్చింది, ఆవిడ ఏడుకొండలోని నమ్ముకుంది, సరే మొక్కు తీర్చుకుంటానికి వచ్చింది. ఇలా మొక్కు తీర్చుకుంటే, మహిళలు మొక్కు తీర్చుకుంటే వచ్చే నష్టం ఏంటండి? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, దేవుడికి భక్తుడికి లేదా భక్తురాలికి మధ్య ఉండే ఒక వాళ్ళు ఆ భక్తిభావంతో చేసుకున్న సమర్పణ, అది దాన్ని తప్పు పట్టాల్సిన నెసిటీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు ఉన్నాయా ఇంతకుముందు?
వ్యక్తిగతమైనటువంటి అండి, వ్యక్తిగతమైన అది భగవంతుడి భక్తి శ్రద్ధలతో వాళ్ళు సమర్పించుకున్నటువంటి ఒక విశేషమైనటువంటి అంశం. ఈ రామానుజ సాంప్రదాయంలో రామానుజుల వారు ఒక బ్రహ్మరాక్షసు, ఒక రాజుగారి కుమార్తెని బ్రహ్మరాక్షసు ఆవహిస్తే ఆయన పోగొట్టారు. ఆ రాజుగారు జైన మతానికి చెందినటువంటి వారు. కానీ రామానుజుల వారు వచ్చారు అంటే ఆయనని ఎన్నో పూజలు చేసి ఎన్నో వైద్యాలు చేసినా పోనేటువంటి బ్రహ్మరాక్షసు రామానుజుల వారు రాగానే ఆ బ్రహ్మరాక్షసు వెళ్ళిపోతుంది. ఆ రామానుజుల వారికి భక్తి శ్రద్ధలతో ఎన్నో సమర్పించుకుంటున్నారు ఆ జైన మతానికి చెందినటువంటి వారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చిన్న విషయం అండి, మనం తెలంగాణలో ఉన్నాం. తానాషా గారికి ఔరంగజేబ్కి ఉండేటటువంటి కొట్లాడకి కారణం ఏంటండి? మెయిన్ కారణం ఏంటి? తానాషా గారు తన మతాన్ని కాపాడుకుంటూ తన మతాన్ని నమ్ముకుంటూ హైందవ సంప్రదాయాన్ని గౌరవించి విగ్రహారాధనానికి వ్యతిరేకంగా చేయకుండా ఉన్నారు కాబట్టి ఔరంగజేబ్ గారికి ఔరంగజేబ్ దాడి చేశారు. ఇందుకోసమే చిలుకూరులో మేము మీ అందరినీ ప్రార్థించేది. ఇది నా సెల్ ఫోన్లో బ్యాటరీ అయిపోవచ్చింది, నేను ఎక్కడో బయట మీకు అర్జెంటుగా మీతో కలవాలి మాట్లాడాలని చెప్పి ఆన్లైన్లో వచ్చాను. కానీ ఒకటండి, ఇది పెద్ద విషయం అండి. దీన్ని దయచేసి దౌర్భాగ్యానికి తీసుకురావద్దని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వాసు గారు, ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, మొన్న దయానంద సరస్వతి పెటిషన్ ఢిల్లీలో ఆ పెటిషన్ను కాపాడడానికి పోకుండా కాపాడడానికి, మొక్కు తీర్చుకోవటానికి ఒక మహిళ తలనీలాలు సమర్పించడాన్ని తప్పుపట్టే వాళ్ళ వైఖరిని దునుమాడారు చిలుకూరు రంగరాజన్ గారు. మొక్కు తీర్చుకోవడం అనేది భగవంతుడికి భక్తులకి మధ్య ఉండే ఒక పరిపూర్ణమైన విశ్వాసము భక్తితో కూడుకున్న ఒక ప్రక్రియ. దాన్ని తప్పుపట్టే వ్యవహారాలకి దూరంగా ఉండండి, సభ్యత పాటించండి, సంస్కారంతో మెలగండి. ఇకనైనా అటువంటి దుర్మార్గపు చేష్టలకి మీరు దూరంగా ఉండండి అని వాళ్ళకు కూడా హితవు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగరాజన్ గారు.